చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047. అయితే ఆయన ప్లానింగ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు 4 ఏళ్ళు పరిపాలిస్తారు ఎలాగైనా. తర్వాత మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కూడా పరిపాలించాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా అంటే 2029 ఎలక్షన్లో గెలవాలి. అలాగే ఆ తర్వాత 2035లో కూడా గెలవాలి. అంటే మళ్ళీ 2 సార్లు అధికారంలోకి రావాలి. ఎందుకంటే తాజాగా ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు 2036లో ఒలింపిక్స్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి క్రీడాకారులు వచ్చి ఆడే ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి అమరావతిలోని అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించాలి. అది ఆయన లక్ష్యం. అంటే 2036 వరకు కూడా ప్రభుత్వ మార్పిడి అనేది జరగదు అనే ఒక బలమైన నమ్మకం, బలమైన విశ్వాసంతో అయితే చంద్రబాబు గారు ఉన్నారు. అదే ఆయన చెప్పుకొచ్చారు. 2036లో ఒలింపిక్స్ ఇక్కడ అమరావతిలో నిర్వహించడం అంటే కంటిన్యూగా అంటే ఇప్పుడు అది ఆ నిర్మాణాలు ఆగకూడదు. మొత్తం అమరావతి మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఆయన అన్న ఐకానిక్ టవర్స్ మొత్తం అన్నీ కూడా అక్కడికి రావాలి. ఆ అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం పూర్తయి అంతర్జాతీయ స్టేడియము, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతకు మించి అతి పెద్దదైన రైల్వే స్టేషన్ ఇవన్నీ వచ్చేస్తే కనుక ఖచ్చితంగా అది ఆ లక్ష్యం అయితే నెరవేరుతుంది. అదే అతిపెద్ద టార్గెట్ అయితే పెట్టుకున్నారు. 2036లో మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించాలనేదే తమ లక్ష్యం అన్నారంటే పెద్ద ప్లానింగ్తోనే ఉన్నారు బాబు గారు.